నమస్తే, నేను సిరి. చాలా వరకు అంటే అందరూ కూడా డబ్బులు సంపాదించి బ్యాంకులలో దాచుకొని ఇంట్రెస్ట్ రూపంలోనే కానీ ఎలా అయినా సంపాదించుకోవాలి, ఇంకా డబ్బులు చేసుకోవాలనుకుంటారు. కానీ ఏపీలో మాత్రం ఒక కుంభకోణం, అంటే అగ్రిగోల్డ్కి మించిన కుంభకోణం ఒకటి అయితే బయటపడింది. ఐసిఐసిఐ ప్రైవేట్ బ్యాంక్లో చాలామంది డిపాజిటర్లు అయితే గల్లంత అయిపోయాయి. అందులో వేసుకున్న డబ్బులన్నీ కూడా మొత్తం మాయమైపోయాయి. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు ఏపీలో అగ్రిగోల్డ్ అనేది మోసమే చాలా పెద్దది. దాని నుంచి ఇంకా చాలా వరకు ఎవరు కూడా రికవర్ అవ్వలేదు, ఇంకా స్టిల్ దాని మీద పోరాడుతున్నారు. అలాంటిది ఇంకా అది కంప్లీట్ అవ్వకముందే ఏపీలో మరొక కుంభకోణం బయటపడింది. మరొక మోసం ఏంటంటే ప్రైవేట్ బ్యాంక్ అంటే ఐసిఐసిఐ బ్యాంక్, ఆ బ్యాంక్లో ఉన్న డిపాజిట్ చేసుకున్న మనీ మొత్తం గల్లంత అయిపోయింది. ఖాళీ అకౌంట్స్ కనబడుతున్నాయి. అసలు ఏం జరుగుతుంది ఏపీలో? ఇప్పుడు దీనికి ఒక సామెత చెప్పాలి, కంచె చేను మేసిందని అంటారు, పెద్దోళ్ళు చెప్తుంటారు. అంటే ఈ బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటే చాలా భద్రంగా ఉంటాయి, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మన డబ్బులు మనం తీసుకోవచ్చు, వడ్డీ తక్కువైనప్పటికీ కూడా అనేటువంటి అభిప్రాయం చాలామందిలో ఉంది. దాంతో బ్యాంకులో డిపాజిట్ చేస్తూ ఉంటారు. తను రిటైర్మెంట్కి పనికొస్తానో, రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చిన డబ్బులు భద్రంగా ఉంటాయి, ఎవరికైనా ఇస్తే కనుక మళ్ళీ ఇస్తారో లేదో ఇలాంటి భయం ఉంటుంది కాబట్టి బ్యాంకుల్లో వేయడానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. అందుకే బ్యాంకర్స్ కూడా వాళ్ళకి డిపాజిట్స్ సేకరిస్తుంటారు అలాంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా. బ్యాంకులకు వచ్చేటువంటి డిపాజిట్లు ఎక్కువ కూడా ఇవే ఉంటాయి. దాదాపుగా రిటైర్మెంట్ వాళ్ళు, లేదంటే కొంచెం బిజినెస్ చేయలేనటువంటి వాళ్ళు, లేదంటే జీవిత భద్రత కోసం సేఫ్టీగా బ్యాంకుల్ని ఆశ్రయిస్తూ ఉంటారు. ఇక్కడ బ్యాంకులు చేసేటువంటి మోసం కనుక చూస్తే, ప్రైవేట్ బ్యాంకుల మోసం మనం కనుక ఆలోచిస్తే, ఆ బ్యాంకుల్లో ఎవరు డిపాజిట్లు చేయరు, లావాదేవీలు కూడా జరపరు. దానికి కారణం ఏంటంటే జాతీయ బ్యాంకులు వేరు. ఇప్పుడు ఎస్బీఐ కానీ ఇతర జాతీయ బ్యాంకులు ఉన్నాయి కదా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అని ఇవన్నీ ఉన్నాయి, ఆంధ్ర బ్యాంక్ అని, ఇవి ఓకే. కానీ ప్రైవేట్ బ్యాంకులు ఏదైతే ఉన్నాయో, ఐసిఐసిఐ బ్యాంకు, లేదంటే యాక్సిస్ బ్యాంకు, లేదా రకరకాల ప్రైవేట్ బ్యాంకులు ఉన్నాయి కదా, వీటిలో తరచూ ఏదో ఒక ఫ్రాడ్ బయటకు వస్తుంది. ఇప్పుడు తాజాగా బయటకు వచ్చినటువంటి ఫ్రాడ్ కనుక చూస్తే, గుంటూరు జిల్లాలో నర్సరావుపేట, చిలుకూరుపేట కేంద్రంగా చేసుకొని ఇంకా ఎన్ని బ్రాంచ్ల్లో ఇలాంటి ఫ్రాడ్ జరిగి ఉంటుందో అనేటువంటి ఆందోళన డిపాజిటర్లో ఉంది. అక్కడ ఉండేటువంటి మేనేజరు రాజేష్ అన్న అతను, ఇంకొక అతను గోల్డ్ అప్రైజర్, అంటే ఎవరైనా గోల్డ్ డిపాజిట్ చేయడానికి వస్తే కనుక దాని వాల్యూ కట్టేటువంటి అప్రైజర్ నరేష్ అన్న అతను, వీళ్ళిద్దరు కలిసి చేసినటువంటి మోసం కొన్ని వందల మంది డిపాజిట్లని గల్లంత చేసేసారు. ఎలా చేశారు అని అంటే, జనరల్గా ఏంటంటే ఇంట్రెస్ట్ పడుతుంటుంది డిపాజిట్లు చేసినప్పుడు. ఆ డిపాజిట్ల అమౌంట్ నెల వేసే స్కీమ్స్ ఉంటాయి, 6 నెలలకు ఒకసారి 3 నెలలకు వేసే స్కీమ్స్ ఉంటాయి, డిపెండ్స్ ఆన్ కస్టమర్. సో వీళ్ళు నెల వేసుకునేటువంటి పద్ధతిని ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు, ప్రైవేట్ వాళ్ళు కదా, డిపాజిట్లని పెంచుకునేదానికి రకరకాల స్కీములు పెడుతూ ఉంటారు. ప్రతి నెల వడ్డీ వేసేటువంటి స్కీమ్కి డిపాజిట్లు ఎక్కువ వచ్చాయి ఐసిఐసిఐ బ్యాంక్కి. సో ఆ డిపాజిట్లు చేశారు. ఆ డిపాజిట్లు చేస్తే ఆ డిపాజిట్లకు సంబంధించి ప్రతి నెల వడ్డీ అయితే వేస్తూ ఉన్నారు, బట్ డిపాజిట్ మాత్రం లేదు. ఆ డిపాజిట్ చేసినటువంటి అమౌంట్ లేదు. దాదాపు ఆ విధంగా కొన్ని కోట్ల రూపాయలు ఇప్పటివరకు తేలింది ఏంటంటే దాదాపు 100 కోట్ల పైన ఉంది అంటున్నారు. మరి ఇంకా అది ఏ మొత్తంలో మొత్తం ఆ డిపాజిట్లు పోయినాయో ఇంకా లెక్క తీస్తున్నారు. రీజనల్ జనరల్ మేనేజర్ సందీప్ ఎవరో పేరు ఉంది, ఆయన వచ్చి మొత్తం పర్యవేక్షిస్తున్నారు. అతనేమో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు, ఆ ఫ్రాడ్ చేసిన అతను. అంటే ప్రైవేట్ బ్యాంకుల్లో రక్షణ అనేది ఎంత ఉంది అనే దానికి ఉదాహరణ ఇది ఐసిఐసిఐ బ్యాంకు. ఇంతకుముందు ఐసిఐసిఐ బ్యాంకు సంబంధించి చందా కొచ్చర్ ఆవిడ ఉన్నప్పుడు హెడ్గా ఒక కుంభకోణం బయటకు వచ్చింది, ఆమె మీద కూడా. దాదాపు అది 7,000 కోట్ల కుంభకోణం. అసలు అప్పుడే ఐసిఐసిఐ బ్యాంకు ఉంటుందా ఉండదా అనేది ఒక చర్చ జరిగింది ఐసిఐసిఐ బ్యాంకు మీద. కొన్ని రోజుల పాటు ఈ డిపాజిట్లు చేస్తారు కదా, మెచ్యూర్ అవగానే ఇమీడియట్గా అమౌంట్ ఇవ్వాలి. ఆ అమౌంట్ కూడా సరైన టైంలో ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది ఆ బ్యాంకు. సో ఆ బ్యాంకులో అప్పుడప్పుడు తరచూ ఇలాంటి ఫ్రాడ్లు జరుగుతూనే ఉంటాయి, ప్రైవేట్ బ్యాంకుల్లో తరచూ జరుగుతున్నాయి. ఎలా జరిగింది ఈ ఫ్రాడ్ అని అంటే, ఇప్పుడు మేనేజర్ దగ్గరికి డిపాజిట్లు చేయడానికి వస్తారు, డిపాజిట్ చేస్తారు ఆయన అకౌంట్లో చేసిన తర్వాత వీళ్ళు రెన్యువల్కి వెళ్తుంటారు. జనరల్గా 1 ఇయర్కి అట్లా రెన్యువల్కి వెళ్తుంటారు. రెన్యువల్ వెళ్ళినప్పుడు రెన్యువల్ చేయడానికి సంతకాలు పెట్టుకుంటారు. ఈ అమౌంట్ మాత్రం వీళ్ళు సొంత ఖాతాలకు మళ్ళించుకుంటున్నారు, ఇంట్రెస్ట్లు మాత్రం వాళ్ళ ఖాతాలో వేస్తున్నారు.
ఆ విధంగా వీళ్ళిద్దరు కలిసి కొన్ని వందల కోట్ల రూపాయలు ఫ్రాడ్ చేశారని చెప్పి తెలుస్తుంది. అసలు ప్రైవేట్ బ్యాంకుల్లో ఫ్రాడ్స్ దారుణంగా ఉంటాయి. ఇప్పుడు లోన్లు ఇచ్చేదానికి కూడా అక్కడ ఎవరినైనా మేనేజ్ చేస్తే కనుక ఇమీడియట్గా ఇచ్చేస్తారు. ఆ డాక్యుమెంట్స్ కూడా సరిగ్గా చూడరు. ఆ ప్రాపర్టీ సరిగ్గా ఉందా లేదా, ఆ ప్రాపర్టీ అసలు ఇతందా కాదా అనేది కూడా చూడరు. వాళ్ళ కనుక అవినీతి కొంచెం కమిషన్ కనుక ఇచ్చేస్తే ఏ ప్రాపర్టీని పెట్టుకొని ఎలాగైనా ఇచ్చేస్తారు. దానికే చాలామంది ప్రైవేట్ బ్యాంకులకి వెళ్తూ ఉంటారు. ఎవరు లోన్ తీసుకునేటువంటి వాళ్ళు, పక్కాగా కట్టేవాళ్ళు, టైం టు టైం కట్టేవాళ్ళు నేషనల్ బ్యాంకులకి వెళ్తుంటారు. ఉల్టా పల్టా చేసేవాళ్ళు ఇలాంటి బ్యాంకులు ఆశ్రయిస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఈ ఎపిసోడ్ తీస్తే ఇప్పుడు చిలకలూరుపేటలో బయటపడింది ఈ కుంభకోణం. ఇది నరసరావుపేట దాకా వచ్చింది. నరసరావుపేటలో కూడా అతను అంతకుముందు చేసినప్పుడు కూడా ఇదే జరిగిందని చెప్పి తెలుస్తుంది. కొన్ని కోట్ల రూపాయల వ్యవహారం ఇది, కొన్ని వందల కోట్ల రూపాయలు మిస్యూజ్ అయినాయి అనేది. మరి దేశవ్యాప్తంగా లేదంటే తెలుగు రాష్ట్రాల్లో మా ఐసిఐసిఐ బ్యాంకుల్లో డిపాజిట్లు ఏంటి, వాటి భద్రత ఏంటి అనేది దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఈ కుంభకోణం బయట రాగానే అగ్రిగోల్డ్ కుంభకోణం గుర్తొస్తుంది బాధితులకు. ఎందుకంటే అదే ఏరియాలో అనేది అగ్రిగోల్డ్ కుంభకోణం కూడా జరిగింది. ఈ అగ్రిగోల్డ్ కుంభకోణం కూడా సేమ్ ఇదే పద్ధతిలో జరిగింది. వాళ్ళు కూడా ఇట్నే డబ్బులు ఇంట్రెస్ట్ ఆశ చూపి డిపాజిట్లు తీసుకొని కొన్ని వందల కుటుంబాలను ముంచేశారు. చాలామంది చనిపోయారు కూడా. దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేసింది. ఆ తర్వాత దాన్ని ఏ స్థాయికి వెళ్ళిందంటే అగ్రిగోల్డ్ కుంభకోణం అది ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టుకునేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది. ఎన్నికల మేనిఫెస్టోలో 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టింది, తాము అధికారంలోకి వస్తే కనుక అగ్రిగోల్డ్ బాధితులకు మేము న్యాయం చేస్తాము అని చెప్పేసి. అధికారంలోకి వచ్చిన తర్వాత అగ్రిగోల్డ్కి సంబంధించిన ఆస్తులన్నింటినీ కూడా వీళ్ళు రాసేసుకున్నారని చెప్పి ఈ మధ్యకాలంలో న్యూస్ కూడా వచ్చింది. ఆయన మాజీ మంత్రి జోగి రమేష్ వాళ్ళ మీద కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు రాయించుకున్నారని కూడా వచ్చింది. సో అలాగే అంతకుముందు అధికారంలో ఉన్న వాళ్ళ మీద కూడా వచ్చింది. అంతకుముందు 2014 నుంచి 2019 మధ్యలో ఉన్నటువంటి గవర్నమెంట్లో, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఒక మినిస్టర్ మీద కూడా ఈ అగ్రిగోల్డ్ సంబంధించినటువంటి గోల్డ్ మాల్ వ్యవహారంలో ఉన్నారు అనేది కూడా వచ్చింది. అంటే ఆ పెద్ద స్కాము దాని పరిష్కారంలో కూడా ఈ ప్రభుత్వాలు ఇన్వాల్వ్ అయ్యింది. ఇప్పటికి కూడా అగ్రిగోల్డ్ బాధితులకు పూర్తిగా న్యాయం జరగలేదు. ఇప్పటికి కూడా బాధితులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. సేమ్ అలాంటిదే ఇప్పుడు ప్రైవేట్ బ్యాంకుల్లో కూడా చోటు చేసుకుంది ఐసిఐసిఐ బ్యాంకు. ఇప్పుడు ఇది బయటకు వచ్చింది కాబట్టి ఐసిఐసిఐ బ్యాంకు కేవలం చిలకలూరుపేట, నరసరావుపేటలో మాత్రమే జరిగింది, ఇంకెక్కడ జరగలేదు అని చెప్పి అనుకోవడానికి లేదు. అది బయటకు వచ్చినప్పుడు తెలుస్తుంది. ఇప్పటి వరకు సైలెంట్ గా ఉంది. ఈ ప్రైవేట్ బ్యాంకులు ఎప్పుడు ప్లేట్ తిప్పేస్తాయో బోర్డు తిప్పేస్తాయో తెలియనటువంటి పరిస్థితి. ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి మొత్తం ఈ ఫ్రాడ్స్ కనుక చూస్తే కనుక, ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ చూస్తే కనుక ప్రైవేట్ బ్యాంకుల నుంచే, ప్రైవేట్ బ్యాంకులు లింక్ అయిన ఇష్యూసే, డిస్ప్యూట్సే బయటకు వస్తున్నాయి. సో ఇప్పుడు మరి ఈ మొత్తం ఇన్ని వందల కోట్ల రూపాయలు మిస్యూజ్ అయినాయి కదా, మరి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా లేదా ఐసిఐసిఐ బ్యాంకు బాధ్యత వహిస్తుందంటే ఐసిఐసిఐ బ్యాంకే బాధ్యత వహించాలి. కానీ ఇన్ని వందల మందిని మోసం చేసినటువంటి కేసులో ఖచ్చితంగా ప్రభుత్వం పర్యవేక్షణ చేయాలి. ప్రభుత్వం కనుక పర్యవేక్షణ చేయకపోతే ఆ డిపాజిటర్లకి న్యాయం జరిగేటువంటి అవకాశం లేదు. ఇప్పుడు బ్యాంకుల చుట్టూ వెళ్ళి ధర్నాలు చేస్తున్నారు. అక్కడ నరసరావుపేటను, చిలకలూరుపేటలో వినియోగదారులు, అక్కడ కస్టమర్స్ వెళ్ళేసి, డిపాజిటర్స్ వెళ్ళేసి ఆ బ్యాంకులు ఎదుట ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. వాళ్ళకి న్యాయం చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇంతవరకు ప్రభుత్వం దాని మీద రెస్పాండ్ కాలేదు. కానీ రెస్పాండ్ కావాలి. రెస్పాండ్ అయితే తప్ప ఆ బ్యాంకు వాళ్ళు ఈ డిపాజిట్స్కి న్యాయం చేయరు. అదర్వైజ్ ఏదో ఒక కారణంతో మీరు సంతకం పెట్టారు కదా, అందుకని తీసేసుకున్నారు వాళ్ళు, మీరు సంతకం పెట్టడం తప్పు కదా, ఇలాన్నీ చెప్తారు. తప్పి ఏదో ఒక రకంగా స్కిప్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. అందులో ప్రైవేట్ బ్యాంకులు అన్నీ ఏదో ఒక రకంగా స్కిప్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆ బ్యాంకుల్లో ఎలా ఉంటుందంటే, నాకు కూడా స్వానుభవం ఉంది ఆ బ్యాంకు తోటి. మీరు అకౌంట్ ఓపెన్ చేయడం చాలా ఈజీ, క్లోజ్ చేయడం మాత్రం చాలా కష్టం. వీళ్ళంత వరకు ఆ బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేయకుండా చూస్తుంటారు వాళ్ళు. క్లోజ్ చేయనీరు, క్లోజ్ చేయకుండా దాన్ని కంటిన్యూ చేయాలి. ఓపెన్ చేసేటప్పుడు మాత్రం ఈజీగా ఓపెన్ చేస్తారు. మాకు వద్దు, ఇది మీ సర్వీసెస్ బాగలేవు అని చెప్పి కానీ చెబితే 1,00,000 కారణాలు చెప్తారు క్లోజ్ చేయడానికి. వాళ్ళు పెట్టేటువంటి కండిషన్స్ అన్నింటినీ ఫుల్ఫిల్ చేయలేక సరే ఉంటే ఉందిలే అకౌంట్ అని చెప్పేసి ఉంచేస్తాం. వాళ్ళ ఉద్దేశం ఏంది, అకౌంట్ ఉంటే కనుక మినిమం 10,000 అయితే ఉండాలి అనేది వాళ్ళ కండిషన్. చెక్ బుక్ కావాలంటే 10,000 మినిమం ఉండాలి. ఆ 10,000 కొన్ని కోట్ల మంది 10,000 రూపాయలు 10,000 మినిమం ఉన్నా కానీ ఉంటాయి కదా బ్యాంకులో. ఇవన్నీ తీసుకెళ్ళి ఎక్కడో ఎవరో ఒకరికి ఇస్తారు. నీరవ్ మోడీ లేదంటే దేశం విడిచిపెట్టి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా,
అలాంటి వాళ్ళకి ఇచ్చేస్తారు ఈ లోన్లు. వాళ్ళేమో వాళ్ళు ఎగ్గొడతారు, వీళ్ళు బోర్డు తిప్పేస్తారు, లాస్ట్కి రోడ్డును పడతారు ఈ విధంగా. సో ఇప్పుడైతే ఫ్రాడ్ బయటకు వచ్చింది, బ్యాంక్ ఫ్రాడ్. మరి అంతవరకు పరిమితం ఉందా, లేదంటే ఐసిఐసి బ్యాంక్ గతంలో కూడా ఇలాంటివి వచ్చినాయి ఐసిఐసి బ్యాంక్ మీద. ఇప్పుడు మరి దానికి సమాధానం చెప్పాలంటే ప్రభుత్వం ఇన్వాల్వ్ కావాలి. ప్రభుత్వం ఇన్వాల్వ్ కాబట్టి వీళ్ళకి న్యాయం జరగదు. కాబట్టి వాళ్ళు బాధితులకు న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వం మీద ఉందని చెప్పి మనం చెప్పొచ్చు.